ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని జీవవాక్యము కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 4వ వచనము. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. సామ్స్ చాప్టర్ 34 వర్స్ 4. హీ డెలివర్డ్ మీ ఫ్రమ్ ఆల్ ఫియర్స్. దావీదు అనేక భయాల నుండి, అనేక రకములైన ఆపదల నుండి దేవుని చేత తప్పించబడ్డాడు. అప్పుడు దావీదు నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను అని సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, భూమి మీద ప్రతి ఒక్కరిలో ఉన్న శత్రువు భయము. మనుష్యులు బయటకు బాగానే ఉన్నా లోపల ఈ శత్రువుతో పోరాడుతూనే ఉంటారు. ప్రస్తుతం ప్రజల్లో ఉన్న వ్యాధులకు కారణం ఈ భయం. ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం ఉంటుంది. చీకటంటే భయం, ఒంటరితనం అంటే భయం, ఫ్యూచర్ గురించి భయం, పిల్లల ఫ్యూచర్ గురించి భయం, అప్పుల భయం, ఉద్యోగం గురించి భయం, వ్యాపారం గురించి భయం. మనుషులు అనేక రకాలుగా భయపడుతూనే ఉంటారు. ఈ భయం వల్ల డిప్రెషన్, హార్ట్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, మెంటల్ డిజార్డర్స్, అనేక రకములైన సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి గురవుతూ ఉంటారు. వీటి వలన రిలేషన్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అవుతున్నాయి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఒక స్ట్రాంగ్ పర్సన్గా నీవు ఉండాలంటే, భయాన్ని జయించేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలంటే, ఆపదలను చింతలను జయించేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలంటే, మొదటిగా నీవు చేయవలసింది సృష్టికర్త అయిన యెహోవాకు భయపడాలి. రెండవదిగా నీవు చేయవలసింది యెహోవాను ఆశ్రయించాలి. ఎప్పుడైతే నీవు దేవునికి భయపడతావో దేవుని వాక్యంను ఆశ్రయిస్తావు, దేవుని మీద ఆధారపడతావు. అప్పుడు నీవు దేనికి భయపడవు. ఎందుకంటే నీకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. నీ కుటుంబాన్ని యేసయ్య రక్షిస్తాడు. నీ ఫ్యూచర్, నీ పిల్లల ఫ్యూచర్ ఆయన రక్షిస్తాడు. నీ జాబ్ ఆయన రక్షిస్తాడు. నీ ఎడ్యుకేషన్ ఆయన రక్షిస్తాడు. నీ వ్యాపారం ఆయన రక్షిస్తాడు. ఎప్పుడైతే నీవు యేసయ్యకు భయపడి ఆయన్ని ఆశ్రయిస్తావో ఖచ్చితంగా నీవు ఆశీర్వదించబడతావు. నీకు ఏ మేలులు కొదువై ఉండదు. సో మై డియర్ ఫ్రెండ్, ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ ఎన్కాంప్స్ అరౌండ్ దోస్ హూ ఫియర్ హిమ్ అండ్ హీ డెలివర్స్ దెమ్. సో ఫియర్ ద లార్డ్ అండ్ ట్రస్ట్ ఇన్ జీసస్ క్రైస్ట్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనుషుల మాటలు నిన్ను ఆదరించవు. దేవుని వాక్యం మాత్రమే నిన్ను ఆదరిస్తుంది, బ్రతికిస్తుంది. లోకంలో భయాలు, శ్రమలు, కష్టాలు, చింతలు, ఆపదలు వస్తాయి. అయితే వాటన్నిటి నుండి నిన్ను తప్పించేది సర్వాధికారి అయిన యేసయ్య మాత్రమే. కాబట్టి ధైర్యం తెచ్చుకో, దేవుని నామానికి మహిమార్థకరంగా జీవించు. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలని మేము ప్రార్థిస్తున్నాము. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య, ఈరోజు మాకిచ్చిన జీవవాక్యంను బట్టి నేను స్తుతిస్తున్నాము. తండ్రి, ప్రతి భయము నుండి, ఆపద నుండి, సమస్యల నుండి తప్పించువాడవు నీవు మాత్రమే. తండ్రి, ఈరోజు జీవవాక్యం విన్న ప్రతి ఒక్కరూ నీ యందు భయభక్తులు నెరవేర్చమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.